ఎందుకండి వాక్యాలు విని, ఎందుకండి చప్పట్లు కొట్టి, ఎందుకండి వేషధారణతో మందిరాల్లో నా జీవితంలో అయినా మన జీవితంలో అయినా దేవుడు ఏడుస్తున్నాడు. ఆయన విలువైనటువంటి రక్తాన్ని ఆయన అంటున్నాడు, అదే మీరు వ్యర్థమైనటువంటి ఆలోచనలతో క్రియలతో బ్రతికితే నేను శ్రమ పడినటువంటిదంతా కూడా ఏమవుతుందంట, వృధా అయిపోతుంది కదనుకొని ప్రభువు అనుక్షణం కూడా ఎవ్రీ సెకండ్ హీస్ ట్రైంగ్, ప్రతి నిమిషం కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు మన కోసం. ఉచితమైనటువంటి రక్షణ ఇచ్చినటువంటి దేవుడే మన కోసం బాధపడుతున్నాడు కదమ్మా. మరి ఆయన బాధపడే విధంగా మనం బ్రతికినట్లయితే మనకేమైనా నిత్య జీవం ఉంటుందా? ఆయనతో పాటు జీవించాల్సినటువంటి జీవితం ఉంటుందా? ఆయనతో ఆనందంగా గడపాల్సినటువంటి సమయం దేవుడు మనకి ఇస్తాడంటారా? అన్నీ తెలిసినప్పటికీ కూడా పాపంలోకి వెళ్ళిపోతుంది.